కాళేశ్వరం కాలువ ద్వారా బీఆర్ఎస్ లక్షల కోట్లు దోచుకుందని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రఘునందన్ రావు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రామయ్యంపేట బైపాస్ నుంచి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభలో పాల్గొన్నారు. రామయ్యంపేట పట్టణానికి చెందిన బాపురెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరడంతో ఆయనకు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రచార కార్యక్రమానికి హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు, సత్యనారాయణ గుప్తా, రామేంపేట పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డిలు శాలువాతో ఘనంగా సన్మానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక సీటు కూడా గెలవలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూమి విక్రయించి డబ్బులు దోచుకుంటుందని మండిపడ్డారు. రామేంపేట మున్సిపాలిటీ పట్టణంలో 1985 నుంచి నేటి వరకు అంతే ఉందని, ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రామయ్యంపేట బైపాస్ రోడ్డు నుంచి దామర చెరువు వరకు డివైడర్లు ఏర్పాటు చేసి సెంట్రల్ లైట్ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, సిద్దిపేట కోమటి చెరువును ఖర్చు చేసి అభివృద్ధి చేశారు. రామయ్యంపేటను దత్తత తీసుకుని మల్ల చెరువుకు 10 కోట్లు కూడా కేటాయించలేదని, రామయ్యంపేట ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను టీఆర్ఎస్ నాయకులు బెదిరింపులకు గురి చేస్తే ఊరుకునేదే ప్రసక్తే లేదని, ఇటుకతో కొడితే గన్నేటి రావుతుతో కొడతామని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు తరిమి కొడతామని బెదిరింపులు మానుకోవాలని హెచ్చరించారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లపై ఉన్న ప్రేమ మెదక్ నియోజకవర్గంపై ఎందుకు లేదని మండిపడ్డారు. పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి రామయ్యంపేటను ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, వెలుముల సిద్దిరాములు, రామయ్యంపేట పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు, అక్కన్నపేట సర్పంచ్ యాదగిరి, లక్ష్మపూర్ సర్పంచ్ నవీన్ గౌడ్, పబ్బా సత్యనారాయణ గుప్తా, గోపిశెట్టి రమణ గుప్తా, చింతల శేఖర్ తో పాటు బీజేపీ బలపరిచిన కౌన్సిల్ అభ్యర్థులు పాల్గొన్నారు. అంతేకాదు రైతులందరికీ 4 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లలో టంచంగా డబ్బులు వేస్తున్నారు. ఈరోజు రైతులు వాడేటువంటి ఈరోజు ఎరువు, అది యూరియా కానీ డిఏపి కానీ కేసీఆర్ చెప్పిన కదా, పద్మని పెంపుడు బిడ్డని ఏం చేసినావు రామాయణపేటకి 3 నెలల ముందు మెదక్కొచ్చి ఆలోచించాలి. మా కారు గుర్తున్నారు వచ్చిందా? 10 ఏళ్లలో ఒక్క ఆర్టీఓ ఆఫీస్ తీసుకుంటున్నా చేతగాలే, వీళ్ళకి ఒక ఆర్టీఓ ఆఫీస్ చేతగాలే. దొంగ మాటలు చెప్పారు మెదక్ వచ్చి. రామాయణపేటకు ఆర్టీఓ ఆఫీస్ తెచ్చిన పోయి హరీష్ రావు వచ్చాడు, ఆయన కూర్చోబెట్టి ఫోటో వేసిపోయింది. ఆర్టీఓ వచ్చింది రామాయణపేటకని, వచ్చింది ఆర్టీఓ ఆఫీసు, వచ్చింది రామాయణపేటకు. ఆర్టీఓకి ఏమొచ్చిందంటే మొగోళ్ళతోటి బతుకమ్మారిచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకే ఓట్లు ఎందుకు వేయాలి అని చెప్పేసి 1 నిమిషంలో ముగిస్తాను. గతంలో చూసాం, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వస్తే మన రాష్ట్రం, మన నీళ్లు, మన నిధులు అని చెప్పేసి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేవలం కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే అన్ని నిధులు దోచుకోవడము, దాచుకోవడం జరిగింది. మరి అసెంబ్లీ లేకుండా ఇక్కడ చేరిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మరి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పరిపాలించి మరి రామాయణపేట పట్టణము అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ఇప్పుడు మేము రామాయణపేట